హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు ఆయుష్ మంత్ర ఫార్మింగ్ ఛానల్. ఈరోజు జీవాలకు సంబంధించి చాలా ఇంపార్టెంట్ అండి. ఇది చాలా ముఖ్యమైన విషయము. జీవాలను ఎలా కాపాడుకోవాలి, వాటిని రోగాల నుండి మనం జీవాలను ఎలా రక్షించుకోవాలనే దాని గురించి మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. దయచేసి నా ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే వచ్చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక ఆలస్యం చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదామండి. మనము జీవాలకు ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేస్తాము. అలాగే డీవార్మింగ్ అంటే నట్టల మందు పోస్తాము. రోగాలు రాకుండా ఏం చేస్తాం, వ్యాక్సిన్ అంటే ఈ వ్యాక్సిన్ కూడా ఇప్పిస్తాము. ఏ సీజన్లో ఏ వ్యాక్సిన్ వేస్తే ఏ రోగం రాదనే దాని గురించి ఆ విధంగా కూడా చేస్తాం. తర్వాత వచ్చేసి డే మొత్తము మనం అవుట్ గ్రేజింగ్ వెళ్ళి తిరుగుతామండి. బయట మేపుకుంటూ ఒక 7 hours వరకు తిరుగుతాం. ఇన్ని కష్టాలు పడుతుంటాం మనం. అన్ని కష్టాలు పడ్డది ఒక ఎత్తండి. మన షెడ్డు క్లీన్ చేసుకోవడంలోనే మన జీవాల ఆరోగ్యం అనేది ఆధారపడి ఉంటుంది. ఒక 80% వరకు ఈ షెడ్డు క్లీన్గా లేకపోతేనే ఈ దోమలు, ఈగలు అండ్ జొర్రీగలు, పిడుదులు, గోమార్లు, పేన్లు ఇవన్నీ జీవాల మీద అటాక్ అయినప్పుడు చాలా వ్యాధులు అనేటివి వస్తాయి. కాబట్టి మనం షెడ్డును ఎలా క్లీన్గా ఉంచుకోవాలి, ఎలా జీవాలను కాపాడుకోవాలనేది మీకు ఇప్పుడు లైవ్లో చూపిస్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఎర్లీ మార్నింగే షెడ్డుని క్లీన్ చేయాలండి. అది ఎలాగో నేను ఇప్పుడు చూపెడతాను. మొత్తము ఈ జీవాల షెడ్డును మొత్తం క్లీన్ చేసిన ఫ్రెండ్. క్లీన్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే సున్నము, ఆ సున్నములో కొంచెం బ్లీచింగ్ పొడి కలిపి ఈ షెడ్ మొత్తం చల్లాలండి. చూడండి ఫ్రెండ్స్, అది సున్నం ఫ్రెండ్స్. ఇది బ్లీచింగ్ పొడి సున్నంలో కలపాలి. కలిపిన తర్వాత ఇలా మిక్స్ చేయాలి మొత్తం. ఇలా మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. మిక్స్ చేసి ఈ షెడ్ మొత్తం చల్లాలండి. ఈ సున్నము అండ్ బ్లీచింగ్ పొడి మిక్స్ చేసి చల్లడం వల్ల లాభం ఏంటంటే
ఈ జీవాలు షెడ్డులో యూరిన్ పోస్తాయండి, అంటే మూత్రం పోస్తాయి, అలాగే అందులోనే మోషన్ పోతాయి. దానివల్ల ఏమైందంటే జీవాలకు ఇలా షెడ్డులో మొత్తం బ్యాక్టీరియా అనేది తయారైంది అనమాట. ఈ బ్యాక్టీరియా చావడానికి మనము ఈ బ్లీచింగ్ పొడి అడుగుతున్నాము. ఖచ్చితంగా ఇలా క్లీన్ చేసి షెడ్ క్లీన్ చేసిన తర్వాత చల్లాలి ఫ్రెండ్స్. మనము ఈ సున్నము అండ్ బ్లీచింగ్ పొడి మొత్తం షెడ్ అంతా చల్లిన తర్వాత మనము ఫస్ట్ ఏం చేయాలంటే బూటాక్స్ తీసుకోవాలండి. ఇది ఫ్రెండ్స్ బూటాక్స్, ఇది టికౌట్ అంటారు, బూటాక్స్ అంటారు, రకరకాలు ఉంటాయి దీని పేర్లు. ఇది తీసుకోవాలండి. ఇది 1 లీటర్కు 2 ml అండి. ఇప్పుడు సపోజ్ 5 లీటర్ల వాటర్ పోసారనుకోండి, 10 ml పోయాలి. ఒకవేళ 3 లీటర్లు పోతే 6 ml. ఈ విధంగా డోసేజ్ అనేది డివైడ్ చేసుకోవాలి. ఒక 3 లీటర్ల వాటర్ పోస్తాను ఫ్రెండ్స్ ఈ స్ప్రేలో. ఈ చెంబు లీటర్ ఉంటుందండి. 1 2 3 లీటర్ల వాటర్లో ఒక 6 ml వేసుకోవాలండి. అంటే 1 లీటర్కు 2 ml అనమాట. ఇది కొలతది ఫ్రెండ్స్. ml వాటర్ కలపాలి. కలిపిన తర్వాత కొంచెం ఇట్లా షేక్ చేయాలండి, అంతా కలుసుకోవాలంటే. ఇప్పుడు షెడ్ మొత్తం స్ప్రే చేస్తాను ఫ్రెండ్స్. మొత్తం షెడ్ అంతా ఈ బూటాక్స్తో స్ప్రే చేశాను ఫ్రెండ్స్. అయిపోయింది, దొడ్డి క్లీన్ అయిపోయింది. అలాగే బ్లీచింగ్ పొడి సున్నం వెళ్ళిన, అలాగే ఈ బూటాక్స్ తోటి కూడా స్ప్రే చేసిన. షెడ్ మొత్తం క్లీన్ అయిపోయింది. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మనము డే మొత్తము బయట తిరిగి జీవాలను ఎంతో కష్టపడి మేపుతామండి. తర్వాత ఏదైనా వ్యాధి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటాం. ఆ ట్రీట్మెంట్ కూడా ఇప్పుడు జీవాల మందులకు చాలా ఎక్కువ రేట్లు పెరిగిపోయినాయి. ఆ రేట్లు పెరిగిపోవడం వల్ల జీవాలకు మనం మందులు వాడడం వల్ల అది బ్రతకొచ్చు, బ్రతకపోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మనం లివర్ టానికులు దాపిస్తాము, కాల్షియం టానికులు దాపిస్తాము, మల్టీవిటమిన్ సిరప్లు తాగిస్తాము. ప్రతిరోజు ఎండలో వానలో తిరుగుకుంటూ కష్టపడుకుంటూ ఇవన్నీ చేస్తామండి. ఇవన్నీ చేస్తాము, అయినా కూడా వ్యాధులు వస్తాయి జీవాలకు. అవి ఎందుకు వస్తాయంటే ప్రాబ్లం మొత్తం మన షెడ్యూల్నే ఉందండి. ఈ షెడ్ మంచిగా క్లీన్గా లేకపోతేనే అన్ని వ్యాధులు జీవాలకు అటాక్ అయ్యే అవకాశం ఉంటుంది. నేను చేసినట్టు ఈ విధంగా బ్లీచింగ్ పొడి సున్నము 15 రోజులకు ఒకసారి చల్లి, అలాగే ఈ బూటాక్స్తో ఈ షెడ్ మొత్తము స్ప్రే చేసినట్లయితే జీవాలకు 80% రోగాలు రావండి. ఆ రోగాలు ఏంటంటే మీకు ఇప్పుడు చెప్తానండి. ఈ దోమల ఈగల వల్ల, గోమార్లు పిడుగుల వల్ల, అలాగే ఈ మట్టిలో కూడా ఉంటుందండి బ్యాక్టీరియా. ఈ మట్టిలో కూడా ఈ జీవాలు మోషన్ పోయి అలాగే యూరిన్ పోయడం వల్ల ఈ మట్టిలో మొత్తం బ్యాక్టీరియా అనేది ఉంటుంది. తర్వాత ఏంటన్నా మనం జీవాలు గమనించండి ఫ్రెండ్స్, మీరు
ఏమన్నా షెడ్డులో గుంత ఉంటే ఆ గుంత నిండా జీవాల పేడు ఉన్నట్లయితే మనం బియ్యంలో పురుగులు ఉంటాయి కదా ఫ్రెండ్స్, తెల్లటి పురుగులు, అలాంటి పురుగులు కూడా ఉంటాయి. అవి మహా డేంజర్ అండి. కాబట్టి ఈ గోమార్లు, పిడుదులు, దోమలు, ఈగలు, జొర్రిగలు, అలాగే ఈ పేన్లు, తర్వాత ఈ బ్యాక్టీరియా ఇవన్నీ పోవాలంటే ఈ బ్లీచింగ్ పొడి, సున్నము, అలాగే వచ్చేసి బూటాక్స్తో స్ప్రే చేసినట్టయితే ఇవన్నీ చనిపోతాయండి. జీవాలు హెల్దీగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటాయి. మనకి ఎలాంటి టెన్షన్ అనేది ఉండదండి. మనము ఈ దొడ్డి క్లీన్ చేసి ఈ బ్లీచింగ్ పొడి అలాగే ఈ పొడి సున్నం చల్లి ఈ బూటాక్స్తో మనం ఈ దొడ్డిని మొత్తం క్లీన్ చేసేటప్పుడు మీరు ఏం చేయాలంటే ఒక 1 అవర్ అంటే 1 గంట సేపు జీవాలను షెడ్డులో తోలొద్దండి. ఇట్లా బయటనన్నా ఉంచాలి, లేకపోతే వేరే షెడ్ ఉంటే వేరే షెడ్యూల్లో అయినా సరే ఈ విధంగా తోలాలండి. తోలితే ఇందున్న బ్యాక్టీరియా మళ్ళీ వాటి మీదకి ఇట్లా పారదండి. ఎందుకంటే మనం ఇంత స్ప్రే చేస్తాం, బూటాక్స్ కూడా పడి ఆ స్మెల్ పీల్చుకుంటే జీవాలకి ఏమైనా అనారోగ్యం వస్తుంది. కాబట్టి ఒక 1 అవర్ వరకు జీవాలను బయటనే ఉంచాలి. ఈ 1 అవర్లో ఈ బ్యాక్టీరియా మొత్తము ఇది చనిపోతుందండి. గోమార్లు, పిడుగులు, అలాగే ఈగలు, దోమలు, జొర్రిగలు, పేలు ఇవన్నీ చనిపోతాయి. కాబట్టి ఒక 1 అవర్ వరకు బయట జీవాలను ఉంచండి ఫ్రెండ్స్. ఒకవేళ మనం జీవాలకు ఈ విధంగా షెడ్ క్లీన్ చేయకపోతే జీవాలకు ఈ తలతిక్క రోగము రావచ్చు, రక్తమూత్ర వ్యాధి రావచ్చు, హెయిర్ లాస్ అవుతుంది, రక్తహీనత వస్తుంది. అలాగే వచ్చేసి ఈ మట్టిలో ఉన్న బ్యాక్టీరియా వల్ల ఏమైందంటే ఈ ఫుట్ రాటు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఆ బ్యాక్టీరియా వల్ల టెటానస్ అంటే ధనుర్వాదం వచ్చే వ్యాధి ఉంటుంది. ఒకవేళ దొడ్డి తేమగా ఉందనుకోండి, దొడ్డి తేమగా ఉంటే న్యూమోనియా వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఈ బ్యాక్టీరియా అనేది మన షెడ్ల నుంచి క్లియర్గా వెళ్ళిపోవాలంటే మీరు 15 రోజులకు ఒకసారి, ఈ వర్షాకాలంలో 15 రోజులకు ఒకసారి ఈ విధంగా షెడ్ను క్లీన్ చేసుకోండి. తర్వాత ఒకవేళ చలికాలం, ఎండాకాలంలో మాత్రము నెలకు ఒకసారి చేసుకున్నా ఏం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ వాతావరణం, ఈ తేమ వల్ల ఈ జీవాలు ఎక్కువ శాతం మూత్రం పోస్తుంటాయి. దానివల్ల ఏమైందంటే షెడ్ ఎప్పుడు ఇట్లా తేమగా ఉండటం వల్ల ఈ బ్యాక్టీరియా అనేది ఎక్కువ అటాక్ అవుతుంది అనమాట. అటాక్ అయినప్పుడు మనం ఈ విధంగా చేసుకున్నట్టయితే జీవాలను 80% వరకు రోగాల నుండి రక్షించుకోవచ్చు ఫ్రెండ్స్. దయచేసి మీరు జీవాలను ఈ విధంగా రక్షించుకుంటారని నేను ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, దయచేసి అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్. చాలామంది నా వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వాట్సాప్ గ్రూపులు ఉన్న, మీకు తెలిసిన షీప్ ఫార్మర్ ఉన్న, దయచేసి వాళ్ళకి షేర్ చేయండి. షేర్ చేస్తే మీరు ఏ విధంగా చూసుకున్నారో నా వీడియోను అదేవిధంగా వాళ్ళు కూడా చూసుకుంటారు ఫ్రెండ్స్. జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.